లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీలో రెబెల్ ఎంపీగా ఆ పార్టీకి చుక్కలు చూపించిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. రఘురామరాజు కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారం జరిగింది. గత 5 ఏళ్లలో తనను తీవ్రంగా వేధించిన జగన్తో సభలో అధ్యక్ష అని పిలిపించుకుని ఈగో చల్లార్చుకోవాలని ఆయన భావించారట. అయితే అయ్యన్న పాత్రుడు సభాపతిగా నియమితులవ్వడంలో RRR ఆశలు నెరవేరలేదు. సో ఇప్పుడు ఆయన్ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. దాంతో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి సభకు వస్తే అధ్యక్ష అని సంబోధించక తప్పదు. అటు అయ్యన్న ఇటు రఘురామరాజు వారిని అధ్యక్ష అని పిలవడానికి జగన్ ఇష్టపడతారా? ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా నిర్ణయించారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచారు. తరువాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అప్పటి సీఎం జగన్ కు సింహస్వప్నంగా తయారయ్యారు. రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు. ఆ క్రమంలో లోక్సభలో ఆయనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ ఎంపీలు శత విధాలా ప్రయత్నించారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసి లోక్సభ స్పీకర్ను కలిసి విన్నవించుకున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు. రఘురామకృష్ణంరాజు దూకుడు కూడా తగ్గలేదు. దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టించారన్న ఆరోపణలున్నాయి. జగన్ వ్యవహారాలపై మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి RRR ని వైసీపీ పెద్దలు రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఆయన పైకి ఉసిగొల్పారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రఘురామకృష్ణంరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ వేగవంతం చేయాలని, ఆ కేసుల విచారణ తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. అలాంటి వైసీపీ రెబల్ 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ పాలనలో తీవ్ర వేధింపులకు గురైన ఆయన కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారం జరిగింది. సభలో జగన్తో అధ్యక్ష అంటూ మైక్ కోసం చెయ్యెత్తి అడిగించుకోవాలన్నది ఆయన కోరికట. అయితే స్పీకర్ పదవి దక్కకపోయినా ఆయన డిప్యూటీ స్పీకర్ అవుతున్నారు. అంటే అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో అయితే అయ్యన్న పాత్రుడు, లేకపోతే డిప్యూటీ స్పీకర్ గా రఘురామరాజుంటారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదని అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన జగన్ ఒకవేళ సభకు వస్తే ఆ ఇద్దరిలో ఎవరు సభాపతి స్థానంలో ఉన్నా నమస్కరించాలి. మైక్ కోసం అధ్యక్ష అంటూ చెయ్యెత్తాలి. అదే జరిగితే సభలో కూటమికి చెందిన 164 మంది రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఆ ఎగతాళి భరించలేకే జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. మరిప్పుడు అయ్యన్న పాత్రుడికి రఘురామరాజు తోడవడంతో ఇక జగన్ అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రఘురాముడి ఇగో ఎప్పటికి చల్లారుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.